హాయ్ అండి. ఒక కస్టమర్కి ప్రత్యేకంగా పావు కేజీ మసాలా కారం అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నానండి. సో వాళ్ళకి ఇంట్లో అయిపోయింది అని చెప్పి ఫోన్ చేశారు. నేను కొంచెం వేరే వర్క్లో ఉండటం వల్ల మన షాపు ఓపెన్ చేయట్లేదు కదా, అయినా కూడా పావు కేజీ మసాలా కారం కోసం ప్రత్యేకంగా తన కోసం నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మసాలా తయారు చేస్తున్నాను. మన దగ్గర పట్టించిన కారము రెడీగా ఉంటుంది, అది కూడా అయిపోవచ్చిందండి. మళ్ళీ ఎండుమిరపకాయలు తీసుకురావాలి. ఆ పట్టించిన కారంతో ఈ మసాలా కలిపేసి తనకిప్పుడు నేను రెడీ చేసేస్తాను. పావు కేజీకి కూడా నేను ప్రత్యేకంగా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి, కస్టమర్ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ చేస్తున్న మసాలా కారం దినుసులు. ఇవి చల్లారిన తర్వాత నేను కారంతో మిక్స్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, మసాలా కారం రెడీ అయిపోయింది. ఫ్రెష్గా ఇప్పటికిప్పుడు చేసిన ఒక పావు కేజీ మసాలా కారం అండి. రెగ్యులర్గా మేము ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏంటంటే మాకు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, చేత్తోనే మేము లెక్కేసేస్తాము. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కలపకుండా మంచి న్యాచురల్ కారం అండి మంది. అలాగే అంత న్యాచురల్ కారంతో తయారు చేసిన మసాలా కారం ప్యాకింగ్ చేసి చూపిస్తాను. చూసారా, ఇప్పటికిప్పుడు తయారు చేసిన పావు కేజీ మసాలా కారం అండి. ఇది ఎంత గుమగుమలాడుతుందంటే అంత గుమగుమలాడుతుంది. మన కర్రీ పాయింట్లో అందరూ పప్పు ఎక్కువ ఇష్టంగా తింటారు కదా, దానిలో యూజ్ చేసేది కూడా ఇదేనండి. ఫ్రైస్లో వాడుకోవచ్చు, పప్పులో వాడుకోవచ్చు, పులుసు కూరల్లో వాడుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి.